సమీర రూపంతో పాటు సౌమ్యగా పేరు మార్చుకొని ఆనంద భైరవి ఆఫీస్లో ఎంప్లాయీగా అడుగుపెడుతుంది. ఇక తను దర్శన్ని శరణ్యను విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. శరణ్య కారు చెడిపోవడంతో అప్పుడు శరణ్య దర్శన్తో ఏమండి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ నేనా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇందాక ఒక అమ్మాయి కింద పడిపోతున్నప్పుడు మీరు తనని పట్టుకొని హెల్ప్ చేశారు కదా, అలాగే నాకు కూడా చేయమని అడుగుతున్నాను, చెయ్యరా అని శరణ్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ లేట్ అవుతుందేమోనని ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ సరే డ్రాప్ చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి ఒకటే కారులో వెళ్తున్నారని తెలుసుకున్న సమీర, మీరిద్దరూ అలా జాలీగా ఒకటే కారులో వెళ్తే నేను ఎలా వెళ్ళనిస్తాను, మిమ్మల్ని విడగొట్టడానికి నేనున్నాను కదా అని చెప్పి దర్శన్ కార్ దగ్గరికి వచ్చేసరికి దర్శన్ సీట్లో ఒక పేపర్ని ఉంచుతుంది. దర్శన్ వచ్చిన తర్వాత ఆ పేపర్ ఏంటా అని తీసి చదువుతాడు. సమీరాని మీరు ఇంకా మర్చిపోలేకపోతున్నారని తెలుసు, మీరు ఎంత బాధపడుతున్నారో తెలుసు, కానీ పాపం ఆ దురదృష్టవంతురాల్ని మీరు మీ జీవితంలోకి ఆహ్వానించలేకపోయారు అని సమీర లెటర్ రాసి ఉంచడంతో ఆ లెటర్ చదవగానే దర్శన్కి శరణ్య సమీరాను చంపిన విషయం గుర్తుకు వస్తుంది. శరణ్య అక్కడికి వచ్చి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు దర్శన్ ఒక హంతకురాలతో నేను కలిసి ప్రయాణం చేయాలనుకోవడం లేదు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. అప్పటి వరకు బాగానే ఉన్న దర్శన్ అలా సడన్గా కోపంగా వెళ్ళిపోవడంతో ఏమైంది, ఈయనకు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఈయనకు సమీర ఎందుకు గుర్తుకు వచ్చింది అని చెప్పి శరణ్య ఆలోచిస్తూ ఉంటే దర్శన్ అలా శరణ్యను వదిలేసి వెళ్ళిపోవడం చూసి సమీర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.